అందరికీ నమస్కారం. ఈరోజు భారత్ పశుధన్ యాప్లో మనం ఎంట్రీ చేసిన ఏఎలెన్ని, పీడీలెన్ని, కాఫ్లెన్ని అనేది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మనం మిస్సెలినస్, ఇది కిక్ సర్వీస్లోని సెవెంత్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సెవెంత్ ఆప్షన్లోకి మనం వెళ్ళి ఇక్కడ యూజర్ యాక్టివిటీ రిపోర్టు, యానిమల్ స్టేటస్ రిపోర్ట్ ఉంది. యూజర్ యాక్టివిటీ రిపోర్ట్ అనేది మనం ఎన్ని ఏఎల్ ఎంట్రీ చేసాము, ఎన్ని పీడీలు ఎంట్రీ చేసాము అనేది ఈ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్లో మనకు దొరుకుతుంది. యానిమల్ స్టేటస్ రిపోర్ట్ అనేది ఒక యానిమల్కి సంబంధించిన వివరాలు తెలియజేసుకోవచ్చు ట్యాగ్ నెంబర్ ద్వారా. అయితే నేను ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నా, యూజర్ యాక్టివిటీ రిపోర్ట్లోనే మనం ఏఎల్ ఎన్ని పీడీలు అన్నీ తెలుసుకోవచ్చు. యూజర్ యాక్టివిటీ రిపోర్ట్లో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. సెలెక్ట్ మోడల్ అని, సెలెక్ట్ సర్వీస్ అని. సెలెక్ట్ మోడల్ అనేది మనం ఏల గురించి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము, ఏల గురించి, పీడీల గురించి, కాపుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనకు కావాల్సిన అది యానిమల్ బ్రీడింగ్లోకి వస్తుంది. యానిమల్ బ్రీడింగ్లో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ మోడల్లో యానిమల్ బ్రీడింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ సర్వీస్లో మనం వచ్చేసి ఇక్కడ ఇది యానిమల్ బ్రీడింగ్లో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మనకు యానిమల్ మోడల్స్లో ఇన్ని సర్వీసెస్ ఎన్ని ఉంటాయి. యానిమల్ బ్రీడింగ్లో ఇన్ని సర్వీసులు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్, కావింగ్, ఇంకా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ ఎలైట్ యానిమల్ డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఫస్ట్ 3 ఆప్షన్స్ మనకు కావాల్సినాయి కాబట్టి నేను ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చూస్తూ ఉన్నా. ఇందులో ట్రాన్సాక్షన్ డేటు, డాటా ఎంట్రీ డేటు 2 అడిగిండు. డాటా ఎంట్రీ డేట్ అని అంటే మనం ఏదైతే ఎంట్రీ చేసామో ఆ డేట్ ప్రకారం తీసుకోవచ్చు. లేదు అంటే ట్రాన్సాక్షన్ డేట్ అంటే మనం పని చేసిన రోజు, చేసిన రోజు. ఇది ట్రాన్సాక్షన్ డేట్ అంటే చేసిన రోజు, డాటా ఎంట్రీ డేట్ అంటే చేసిన ఏని ఎంట్రీ చేసిన రోజు. ఈ విధంగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఫ్రమ్ టు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక టూలోనేమో ఈరోజు డేట్ ఉంటుంది. ఫ్రమ్ అనేది ఎగ్జాక్ట్లీ సంవత్సరం క్రితం ఏదో అదే ఉంటుంది అన్నమాట, ఒక సంవత్సరం వ్యాలిడిటీ. మనం ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకొని ఏ డేట్ నుండి ఏ డేట్ నుండి ఎప్పటి వరకు కావాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ప్రజెంట్ మంత్ తీస్తూ ఉన్నాను నేను. ప్రజెంట్ మనకు మంత్ 26 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మంత్లో నేను ఎన్ని ఏళ్ళు చేశాను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 26 జూన్ నుండి 20 జూలై వరకు. ఇక్కడ మనకు టోటల్గా ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఫార్మర్ డీటెయిల్స్ కూడా వస్తాయి. మనకు ఫార్మర్ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఎవరిది చేశామనేది కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం డేట్లు వెనకాల ముంగట ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి. మనం ఫార్మర్ నేమ్స్ కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ డాటాను కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ పైన రైట్ సైడ్లో సర్వీస్ రిపోర్ట్ పైన మనకు డౌన్లోడ్ మార్క్ ఉంది, ఇక్కడ చూసారు కదా. ఈ విధంగా చేస్తే డౌన్లోడ్ అయిపోతాయి. ఇక్కడ ఇది స్క్రీన్ రికార్డ్ టైం పడుతుంది 3 నిమిషాల 10 సెకండ్లు 11 సెకండ్లు అని. ఆ వెనకాల డౌన్లోడ్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించిన డేటాను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఏఎల్కి సంబంధించింది. అదే నెక్స్ట్ మనం ఇది సెలెక్ట్ సర్వీస్లోకి పోయి పీడీని సెలెక్ట్ చేసుకుంటే ఇదే మళ్ళీ సెర్చ్లో పీడీని సెలెక్ట్ చేసుకొని కింద డేట్ సెలెక్ట్ చేసుకొని కింద సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే పీడీలు కూడా తెలుసుకోవచ్చు. పీడీలు కూడా సేమ్ ఎట్లాగో ఫార్మర్ డీటెయిల్స్ వస్తాయి, మనం ఏ రోజు పీడీ చేసామనేది వస్తుంది. ఈ విధంగా అనమాట. తర్వాత ఈ డేటాను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కాప్స్ కూడా చేసుకోవచ్చు. కాప్స్ అనేది మనకు మనం కావింగ్ అవ్వగానే మనం ఎంటర్ చేయం కాబట్టి కాప్ పెద్దగా అయిన తర్వాత 15 డేస్కో 1 మంత్కో 2 మంత్స్కో మనం ట్యాగింగ్ చేస్తాం కాబట్టి దీన్ని డాటా ఎంట్రీ డేట్ ప్రకారం తీసుకోవడం. ఈ మంత్లో చేసినవి ఉంటే ట్రాన్సాక్షన్ డేటే తీసుకోవచ్చు. అయితే ఈ మంత్ రైతు తొందరగా మనకు ట్యాగ్ అయ్యనియడు కాబట్టి డాటా ఎంట్రీ డేట్ ప్రకారం తీసుకోవచ్చు. డాటా ఎంట్రీ ప్రకారం తీసుకుంటే నేను ఈ నెలలో డాటా ఎంట్రీ ప్రకారం అని అంటే ఈ నెలకు సంబంధించినవి కాదు, లాస్ట్ మంత్కి సంబంధించినవి 10 కాఫ్లు ఎంటర్ చేస్తాను అనమాట. ఇది కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఎన్ని ఏఎల్ చేసాము అనేది, ఎన్ని పీడీలు చేసాము అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.